ఎవడో అవినీతి చేస్తే వాడి మీద కేసు పెట్టాలి, వాడిని అరెస్ట్ చేయాలి, వాడి తప్పనాలా, వాడి అవినీతి అని ఆరోపించాలి. అదేందో అమెరికాలో అవినీతికి సంబంధించి ఇక్కడ మన దగ్గర ఏమీ లేకపోయినా ప్రతిపక్షం అవినీతి అని ఆరోపిస్తుంది. అక్కడ అంతా కళ్ళెదురుగుండా కనబడుతున్న ప్రతిపక్షం ఏమీ చెయ్యదు, ఏ చట్టపరమైన చర్యలు ఉండదు. అదో మరి అదేం విచిత్రమో, అది ఎక్కడ డెమోక్రసీనో అర్థం కాదు. ఇప్పుడు ట్రంప్ ఎట్లాంటోడంటే బహిరంగ అవినీతికి పాల్పడుతున్నాడు. ఇప్పుడు అధ్యక్షుడు హోదాలో అతనే కదా ఎవరికన్నా పనిని అలాట్ చేయగలిగినటువంటి శక్తి, లేదా తన అధికార యంత్రాంగం ద్వారా పనిని అలాట్ చేయగలిగిన శక్తి. ఇప్పుడు బోయింగ్ అనేది ఉంది కదా, మొన్న ఏది అంతరిక్షంలోకి సునీత విలియమ్స్ లాంటి వాళ్ళని పంపించి ఆ తర్వాత ఫెయిల్ అయ్యి చేతకాక స్పేస్ ఎక్స్ వాళ్ళ ద్వారా వెనక్కి తెచ్చుకుని ఆ తర్వాత నిశ్శబ్దంగా ఉన్నది. అట్లాంటి బోయింగ్కి తాజాగా అమెరికన్ నేవీ తరపున $880 మిలియన్ కాంట్రాక్ట్ని ఇచ్చాడు. అది ఇవాళ సాయంత్రం వస్తుందనగా, ఇవ్వబోతున్నారనగా, అంటే ఆర్డర్ ఇచ్చేది ఎవరు? ప్రభుత్వం తరపున ట్రంపే ఇస్తాడు, ట్రంప్ ప్రభుత్వమే ఇస్తుంది. కరెక్ట్గా దానికి ముందు అంటే ఎప్పుడైతే అంత భారీ ఎత్తున కాంట్రాక్ట్ వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ సంస్థ షేర్లు పెరిగిపోతాయి, రేటు పెరిగిపోతుంది ఒక్కసారిగా. దానికి కరెక్ట్గా ఒక గంట ముందు, ఇది జూన్ 18, 2026, $5 లక్షల విలువైనటువంటి షేర్లని బోయింగ్ స్టాక్లో కొన్నాడు ట్రంప్. కొన్న తర్వాత అప్పుడు ఉన్న రేటుకి కొంటే ఆ తర్వాత ఈ ఏదైతే $880 మిలియన్ కాంట్రాక్ట్ ఇచ్చారు, వెంటనే షేర్ వాల్యూ పెరిగింది. అంటే భారీగా సంపాదించుకున్నాడు. అధ్యక్షుడే చేస్తుంది. ఇది చట్టపరంగా నేరం కాదు, కానీ నైతికంగా ఇది. బట్ అక్కడ ఏమాత్రం సిగ్గుపడట్లేదు తను.